కరోనా కొత్త వేరియంట్ విజృంభణతో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఏపీలో గడిచిన 24 గంటల్లో 6 కొత్త కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో 5, శ్రీకాకుళంలో 1 దీని బారిన పడ్డారు. వీటితో కలిపి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 29 యాక్టివ్ కేసెస్ ఉన్నట్టుగా వైద్య శాఖ చెబుతోంది. ఓవైపు శీతాకాలం, మరోవైపు తగ్గిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో కొత్త వేరియంట్ విస్తరించడానికి ఆస్కారం ఉన్నట్టుగా అధికారులు చెప్పారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, సమూహంలో ఉన్నప్పుడు మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రయాణాలు చేయడం మంచిది కాదని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై సీఎం జగన్ సైతం సమీక్ష నిర్వహించారు. అయితే కోవిడ్ కొత్త వేరియంట్ భయపెడుతోంది. తగ్గిపోయిందని అంతా భావిస్తున్న తరుణంలో మరోసారి పంజాబ్ విస్తరుతోంది. రోజు రోజుకు తెలంగాణలో పాజిటివ్ కేసెస్ సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో వ్యవధిలో 12 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో 55 యాక్టివ్ కేసెస్ ఉన్నాయి. తాజాగా కరోనా మరణం కూడా సంభవించినట్టు వార్తలు వచ్చినా వాటిని తెలంగాణ ఆరోగ్య శాఖ ఖండించింది. మరోవైపు మహమ్మారి విజృంభణపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. JN.1 రకం కరోనా వైరస్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో ఈ సబ్ వేరియంట్ రకం కరోనా పాజిటివ్ కేసులు 63 వెలుగు చూసినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఒక గోవాలోనే 24 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 9, కర్ణాటకలో 8, కేరళలో 6, తమిళనాడులో 4 కేసులు నమోదయ్యాయి. ఇలా మొత్తం దేశవ్యాప్తంగా 628 పాజిటివ్ కేసెస్ కొత్తగా నమోదయ్యాయి. ఇలా ఉంటే ఇప్పటివరకు వీటి సంఖ్య 4054 చేరినట్టుగా కేంద్రం తెలిపింది. మరోవైపు వ్యాధి నిర్ధారణ పరీక్షల సంఖ్యను, నిఘా వ్యవస్థను పెంచాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది కేంద్రం. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ ఇస్తారు. విక్రమ్, ఏం చెప్తోంది వైద్య ఆరోగ్య శాఖ? ఎలాంటి ఏర్పాట్లు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అరే, తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య కొన్ని రోజులుగా పెరుగుతూ ఉంది. అధికార యంత్రాంగం మాత్రం ఆ స్థాయిలో అప్రమత్తత కరువైందనే విమర్శలు మాత్రం వినిపిస్తున్న పరిస్థితి ఉంది. మనం నిన్న ఉస్మానియా ఆసుపత్రిలో చూసుకుంటే 2 చనిపోయే వ్యక్తులకు సంబంధించి కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. పలు అనారోగ్య కారణాలతో వారు చనిపోయినట్లు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు చెప్తున్నప్పటికీ ఆ 2 చనిపోయిన తర్వాత కరోనా పాజిటివ్ అని తేలడం జరిగింది. వారితో పాటు 2 డాక్టర్లకు కూడా కరోనా పాజిటివ్ రావడం జరిగింది. అయితే మనం చూసుకోవచ్చు, ఈ గత కొంతకాలంగా కూడా కొత్త వేరియంట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బులెటిన్ లో ప్రతిరోజు సాయంత్రం విడుదల చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేస్తున్న బులెటిన్ లో కేవలం కొన్ని జిల్లాలకు సంబంధించి మాత్రమే చూపిస్తున్న పరిస్థితి. కేవలం హైదరాబాద్ లో మాత్రమే కోవిడ్ కేసుల సంఖ్య ఉన్నట్టు చూపిస్తున్నారు. కాకపోతే జిల్లాల్లో కూడా మనము భూపాలపల్లిలో చూస్తే ఒకే కుటుంబంలో 5 కరోనా పాజిటివ్ రావడం జరిగింది. అదేవిధంగా నిన్న మహబూబ్ నగర్ ఆసుపత్రిలో కూడా కోవిడ్ పాజిటివ్ రావడం జరిగింది చాలా మంది. ఈ నేపథ్యంలో కేవలం హైదరాబాద్ లో మాత్రమే కోవిడ్ కేసులు ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేస్తున్న బులెటిన్ లో చూపిస్తున్నారు. ఒకవైపు జిల్లాలకు కూడా కరోనా పాజిటివ్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ ఆ స్థాయిలో అప్రమత్తత లేదు, ప్రచారం చేయట్లేదు అన్న ఒక విమర్శలు అయితే మూట కొట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఉస్మానియా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న వారికి సంబంధించి 2 డాక్టర్లతో పాటు పలువురు పేషెంట్లకు కూడా వేగంగా కరోనా సోకినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. వికారాబాద్ జిల్లా దారులకు చెందిన పార్వతమ్మ, రాజనగర్ కు చెందిన పల్లె లక్ష్మణ్, నల్లెపల్లికి చెందిన అఫ్సాబేగం కు ఉస్మానియా ఆసుపత్రిలో వాళ్ళు వైద్యం కోసం వస్తే వారికి కరోనా పాజిటివ్ సోకినట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయాలన్నిటిపై వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని చెప్పి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ వైద్య శాఖను ఆదేశించడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే తెలంగాణలో పల్లెలకు కరోనా విస్తరిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ ఏ మేరకు అప్రమత్తం అవుతుంది, ఎలా ప్రచారం చేసి కరోనా కట్టడి చేస్తుంది అన్నది చూడాల్సి ఉంది. హరి. ఆల్రైట్ విక్రమ్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.